వెంకటాచలము అనేసరికి మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే గబగబా స్టేషన్లో దిగడం, బస్సు ఎక్కడం, 7 కొండలు ఎక్కేయడం, ఆ కాటేజీలోకి వెళ్ళిపోవడం, స్నానం చేసేయడం, ఆనంద నిలయంలోకి వెళ్ళిపోవడం, స్వామివారికి నమస్కారం చేయడం, బయటికి వచ్చేయడం. అంటే నా వంటి వాడికి మీ వంటి వారి గురించి నేను చెప్పట్లా, మీకు తెలుసు అనుకోండి అన్నీని. కానీ యథార్థమునకు వెంకటేశ్వర స్వామి వారితో ప్రతిరోజు మాట్లాడి ఆయనతో కలిసి ఆనందాన్ని పంచుకున్నటువంటి మహాపురుషులు ఇప్పటికీ 7 కొండల మీద ఉన్నారు. పరమ పవిత్రమైన రోజున ఏ మహాపురుషుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత, చెప్పుకున్నంత మాత్రం చేత వెంకటేశ్వర స్వామి వారు చెవి ఒగ్గి వింటారో అటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. అందులో అగ్రగణ్యులు మహానుభావులు అదిగో ఆ శ్రీశైల పూర్ణులు అని మనం పిలిచేటటువంటి తిరుమల నంబి. మనం వెంకటాచలం వెడతాం. ఈ సహస్రదీపాలంకార సేవ చేసేటటువంటి రోడ్డులో, దక్షిణం రోడ్డులో తిరుమల నంబి దేవాలయము అని ఒక గుడి ఉంటుంది. కానీ ఎవరో ఒకరిద్దరు తప్ప అసలు అక్కడికి వెళ్ళి నమస్కారమే చేయరు. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, వెంకటేశ్వర స్వామి వారు గుడి బయటికి వచ్చి ఊరిరిగింపుగా మాడవీధులలో తిరిగితే మొట్టమొదట ఆగి నీరాజనం పుచ్చుకునేది ఆ తిరుమల నంబి దేవాలయం దగ్గరే. ఎందుచేతో తెలుసా, ఆయన ఎంత గొప్పవారంటే తిరుమల నంబి, ఆయన కేవలం వెంకటేశ్వర స్వామి వారికి ప్రాచీన కాలంలో అభిషేకం చేయడానికి మడినీళ్లు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా లేనటువంటి రోజుల్లో గురువు గారి ఆదేశం మేరకి నీళ్లు తేవడం కోసమని మహానుభావుడు బయలుదేరి పాప వినాశనం దగ్గరికి వెళ్ళి కుండతో చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నీళ్లు తెచ్చేవారు. తెస్తుంటే ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు. అనుకుని లోకానికి చాటి చెప్పాలని ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాతలు వచ్చి, తాత తాత దాహం వేస్తోంది, నీళ్ళు ఇవ్వా అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఇవి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి పట్టుకెడుతున్నాను రా, నీకు ఇవ్వడం ఏమిటి, నీళ్లు నేను ఇవ్వనన్నాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆశ్చర్యపోయి చేతిలో ఉన్న బాణం ఒకటి తీసి ఆ కుండకేశారు. ఆ కుండకు అన్నం పడింది, నీళ్లు పడుతున్నాయి. వెనకాతలు చేరి చక్కగా నీళ్లు తాగేశారు. కుండ ఖాళీ అయిపోయింది, తేలికైపోయింది. ఈవిడి తేలికైపోయిందని వెనక్కి తిరిగి చూశారు తిరుమల నంబి. చూస్తే ఈ పిల్లాడు నీళ్లు తాగుతున్నాడు చక్కగా. ఎంత పని చేశావురా, శ్రీనివాసుడి అభిషేకానికి పట్టుకెడుతున్నటువంటి జలఘటానికి కన్నం పెట్టి నీళ్లు తాగావా అని నిందించబోయారు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, తాత బెంగెట్టుకోకు, నీకు నీళ్లు పాప వినాశనం కన్నా గొప్ప నీటిని నేను అందిస్తాను, రా ఈ పక్కనే ఉంది చూపిస్తానన్నాడు. అని ఆ కొండవాగులోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఒక బాణప్రయోగం చేస్తే ఆకాశగంగ పుట్టింది. ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు, ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అన్నాడు. నాకు అభిషేకం చెయ్యి అనేటప్పటికీ తిరుమల నంబికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి ఇలా అంటున్నాడు, ఏమిటి నాకు అభిషేకం చెయ్యమని అని తేరిపారి చూశారు ఆ పిల్లవాడిని. అంతర్ధానం అయిపోయాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు శుక్రవారం నాడు అభిషేకానికి ఆకాశగంగ తీర్థాన్ని తీసుకొస్తారు. వెంకటేశ్వర స్వామి వారి చేత తాత అని పిలువబడ్డాడు గనుక తిరుమల నంబికి మొట్టమొదటి దేవాలయం అక్కడ. అందుకని మాడవీధులలో వెంకటేశ్వర స్వామి వారు ప్రదక్షిణం చేస్తే మొట్టమొదట హారతిని తిరుమల నంబి దగ్గర పుచ్చుకుంటారు. ఆ తిరుమల నంబి ఎంత గొప్పవారంటే ఉదయం స్వామివారికి అభిషేకం చేసి కొండ కిందకి దిగేవారు. దిగి రామానుజాచార్యుల వారికి 14 మాటలు రామాయణం చెప్పారు. ఆయన 14 మాటలు చెప్పిన రామాయణంలో ఒక మారు చెప్పిన అర్థం వేరొక మాట చెప్పకుండా అన్ని మాటలు రామాయణం చెప్తూ ఆయన బెంగ పెట్టుకున్నారు. ప్రతిరోజు ఉదయం కిందకొచ్చేస్తున్నాను, సాయంకాలం కొండ మీదకి వెడుతున్నాను, 2 మాటలే స్వామి దర్శనం చేస్తున్నాను, నాకు స్వామి దర్శనం అవ్వట్లేదని వెంకటేశ్వర స్వామి వారు కల్లో కనపడి అభయం ఇచ్చారు. తిరుమల నంబి నువ్వు బెంగ పెట్టుకోకోయ్, ప్రతిరోజు మధ్యాహ్నం కూడా అనుగుణ దర్శనం చెయ్యడానికి వీలుగా నా పాదములను తీసుకొచ్చి అలిపిరిలో కొండ యొక్క పాదముల దగ్గర ఉంచుతున్నానని చెప్పారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కొండ నడిచి మార్గంలో ఎక్కుతుంటే స్వామివారి పాదుకలు మన తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేస్తామే, అక్కడ శ్రీవారి పాదములు అని ఉంటాయి. ఆ పాదములు తిరుమల నంబి యొక్క గొప్పతనం చేత వచ్చాయి, ఆయన భక్తి చేత వచ్చాయి. అంత గొప్పవారు మహానుభావుడు ఆ తిరుమల నంబి. ఆ తిరుమల నంబి తర్వాత చెప్పుకోవలసినటువంటి మహానుభావురాలు తరిగొండ వెంగమాంబ గారు. ఆ తరిగొండ వెంగమాంబ గారి సమాధి ఇప్పటికీ ఉంది. కానీ
నాకు తెలిసి నేను ఇలా సభాముఖంగా అంటున్నాను అని మరోలా అనుకోకండి. చాలా తక్కువ మంది దర్శనం చేస్తారు. అసలు అక్కడ తరిగొండ వెంగమాంబ గారి సమాధి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. పూర్వకాలంలో వెంకటాచల క్షేత్రానికి దగ్గరలో తరిగొండ అని ఊరుండేది. ఆ ఊళ్ళో కృష్ణయ్య, మంగమ్మ అని దంపతులు ఉండేవారు. వాళ్ళకి 5 కొడుకులు పుట్టారు, కూతుళ్ళు లేరు. కూతురు పుట్టాలని వాళ్ళు వెంకటాచలం వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటే ఆయన అనుగ్రహం చేత కూతురు పుడితే ఆవిడికి వెంకమ్మ, వెంగమాంబ అని పేరెట్టారు. ఆవిడ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి వారి భజన చేసేది. ఈ పిల్లకి ఈ భజనలు, ఈ ఉపవాసాలు ఏమిట్రా, అసలు ఈ పిచ్చి వదిలిపోవాలని పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆమె రజస్వల కాకముందే భర్త మరణించాడు. భర్త మరణించిన ఆవిడ ఎప్పుడూ కూడా 5వ తనానికి సంబంధించినటువంటి సూచనలని వేటిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా పువ్వులు పెట్టుకునేవారు, బొట్టు పెట్టుకునేవారు, చీర కట్టుకునేవారు, చక్కగా సింగారించుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయంలోకి వచ్చి హారతి ఇచ్చేవారు. సాంప్రదాయవాదులకి ఇది నచ్చలేదు. నచ్చక సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ బొట్టు పెట్టుకుని ఆలయంలోకి రావడం ఏమిటని ఆవిడ్ని బయటికి పంపించేయడం మొదలుపెట్టారు. ఒకనాడు అక్కడికి పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు. వస్తే ఈ తరిగొండ వెంగమాంబ గారిని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా, ఈవిడ భర్త పోయినప్పటికీ పసుపు కుంకాలతో, పువ్వులతో తిరుగుతోందని. ఆవిడ పళ్ళు పట్టుకెళ్లారు, పుష్పగిరి పీఠాధిపతులకి సమర్పించారు. ఏం వెంగమాంబ, నిజమేనా, నువ్వు అలాగే సౌభాగ్యవతిగా ఇంకా సమాజంలో తిరుగుతున్నావా అని అడిగారు. అవును స్వామి అన్నారు. అంటే నీ భర్త మరణించాడు కదా అన్నారు. నా భర్త వెంకటాచలపతి, నాది తరగని సౌభాగ్యం అన్నారు ఆవిడ. అంటే ఆయన ఆశ్చర్యపోయి, అంత మాట అంటున్నావు, చాలా గొప్ప విషయమే, కానీ నేను పీఠాధిపతిని, నాకు నమస్కరించాలని నీకు తెలియదా అన్నారు. అంటే స్వామి, నేను అలాగే నమస్కరిస్తాను, కానీ ఒక చిన్న ఉపకారం చేయండి, ఒక్కసారి మీరు ఆ పీఠం మించి పైకి లేవండి అంది ఆవిడ. అంటే పుష్పగిరి పీఠాధిపతులు పీఠం మించి పైకి లేచారు. ఆవిడ నమస్కారం చేసింది పీఠానికి. పీఠం వెంటనే అగ్నిహోత్రంలో కాలిపోయింది. కాలిపోతే అప్పుడు పుష్పగిరి పీఠాధిపతులు గుర్తించారు వెంగమాంబ గారు ఎంత తపశ్శక్తివంతురాలు. గుర్తించి ఈవిడ సామాన్యురాలు కాదు, అపారమైన ప్రజ్ఞాధురీన, అందుకని ఈవిడికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు పెట్టకండి, దేవాలయంలోకి వెడుతుందన్నారు. పాపం అయినప్పటికీ ఆవిడని ఒక రోజున వీధిలోకి ఈడిచేశారు, దేవాలయంలోకి వస్తోందని. అర్చకులు, ఎందుకు ఈ గుళ్ళో ఉంటావు, ఇంకో చోటుకు పోకూడదా అన్నారు. భగవదాజ్ఞ అనుకుని అరణ్య మార్గం బట్టి తిరుమల వెళ్ళారు ఆవిడ. తిరుమలలో ఆవిడ ప్రతిరోజు రాత్రి స్వామివారికి ఏకాంత సేవ జరిగిన తరువాత ముత్యాల హారతి అని హారతి ఇచ్చేవారు తరిగొండ వెంగమాంబ గారు. ఈ హారతి ఎంత పవిత్రం అంటే ఆవిడ పేరు మీద ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ముత్యాల హారతి నడుస్తుంటుంది వెంకటాచలంలో. ఆ వెంగమాంబ గారు అక్కడికి దగ్గరలోనే ఉంటూ ఇప్పటికీ ఉన్నాయండి. వెంగమాంబ గారు తులసివనం ఏర్పాటు చేయడం కోసమని పాప వినాశనానికి వెళ్ళేటటువంటి రోడ్లో ఒక నుయ్యి తవ్వారు. తవ్వితే బండ అడ్డుపడింది. ఆవిడ గంగమ్మని ప్రార్థన చేశారు. బండ చిట్లిపోయి నీరు పైకి వచ్చింది. తులసివనం పెంచి ప్రతిరోజు ఆ తులసి తెచ్చి వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యం చేసేవారు ఆవిడ. అటువంటి మహాతల్లిని ఆవిడ్ని కూడా అక్కడ ప్రభుత్వం తరపున అధికారికమైనటువంటి అర్చకులు కొందరు ఉండేవారు. వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు కాకుండా ఒకానొక సమయంలో వచ్చినటువంటి ఇబ్బంది వల్ల బ్రిటిష్ వాళ్ళ సమయంలో అటువంటి అర్చకుల్ని పెట్టారు. ఆ అర్చకుల్లో అక్కరామ దీక్షితులు అనేటటువంటి ఆయనకి ఈ తరిగొండ వెంగమాంబ గారి మీద ఆగ్రహం ఉండేది. ఈవిడ సౌభాగ్యం కోల్పోయినటువంటి స్త్రీ రోజు వచ్చి ముత్యాల హారతి ఇస్తుంది ఏమిటి వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో అని ఆగ్రహం చెంది ఆవిడ భోజనం చేసి కూర్చున్న తరువాత వీళ్ళింట్లో భోజనం చేసినటువంటి ఎంగిలి విస్తరాకులన్నీ ఆవిడ తులసివనంలో విసురుతూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగిపోయిన తరువాత ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగమాంబ గారి మీదకి ఎంగిలి విస్తళ్ళు విసిరారు. విసిరితే ఆవిడ మీద పడ్డాయి. సమాధి భగ్నమైంది. ఆవిడ వెంటనే శపించారు, ఈనాటితో నీ వంశం సరి, మీరు నెత్తురుకకు మరణిస్తారన్నారు. ఉత్తర క్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కుకున్నారు. కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు. పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు, మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవాళ నుంచి. అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు.
ఆనాడు తరిగొండ వెంగమాంబ గారు ఇచ్చినటువంటి శాపం ఇవాల్టికి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది. ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు. కొండ మీదకి వెళ్ళి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యేవి. అందుకని ఆవిడ దర్శనానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడకి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోన అని ఆ కోనలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలై ఉండేవారు. రాత్రి వేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు పూజ చేసేవారు ఆవిడ. అర్చకులకు అనుమానం వచ్చింది, రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి, ఎవరు చేస్తున్నారని. ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించారు. ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు. ఒక రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు దివ్య తేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలికొచ్చి పూజ చేయడం దర్శనం చేశారు. చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు. ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు పవళింపు సేవ అయిపోయాక వచ్చేవారు. ఆయన ఉయ్యాల ఎక్కి కూర్చుని వింటూ ఉండేవారు, ఈవిడ భాగవతం చెప్తుండేవారు. తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ సుప్రభాతం జరిగే వేళటికి వెంకటేశ్వర స్వామి వారు ఉయ్యాల దిగి వెంగమాంబ నేను వెళ్ళొస్తానని బయలుదేరేవారు. ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు. స్వామి మీరు వెళ్ళిపోవద్దు, నా దగ్గరే ఉండిపోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ, వాళ్ళందరినీ కాపాడాలి కదా, బయలుదేరుతున్నానన్నారు. స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో అక్కడ సుప్రభాతం వినపడింది. వెంకటేశ్వర స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానమైపోదాం అనుకుంటున్న సమయంలో ఆయన పంచెని పట్టుకుంది ఆవిడ. పట్టుకుంటే ఆ పంచ పర్రున సగానికి చిరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలోకి వెళ్ళిపోయారు. అర్చకులు దేవాలయం తలుపులు తెరిచారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దర్శనానికి వెళ్ళారు. సగం చిరిగిపోయిన పట్టు పంచతో ఉన్నారు వెంకటేశ్వర స్వామి. ఇదేమిట్రా, దొంగతనం మాత్రం కాదు, పంచె చింపెవరు పట్టుకెడతారు, ఎవరో భక్తుల వల్ల జరిగింది, ఎవరున్నారని చూశారు. ఇంకెవరు, వెంగమాంబ గారి ఇంట్లో ఉందేమో చూడండి అన్నారు. అందరూ గబగబా తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేస్తే పట్టు పంచ వద్దంటుంటే లేచి పారిపోయాడు. సగం చిరిగిపోయే పంచ నా చేతిలో ఉంటే మడత పెట్టి పూజా మందిరంలో పెట్టా, తీసుకుపోండి ఆవిడ. అంటే లోపలికి వెళ్ళి చూస్తే పూజా మందిరంలో ఉంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టు పంచలో సగభాగం. దాన్ని ఊరిరిగింపుగా తీసుకొస్తుంటే ఆలయానికి మిగిలిన సగభాగం కూడా అదృశ్యం అయిపోయింది. ఇవన్నీ నా కల్పితంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు. ఆ తరిగొండ వెంగమాంబ గారు జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు.